నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. తెలుగు రాష్ట్రాల్లో కూడా భూ ప్రకంపనలు అయితే మరి గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ భూ ప్రకంపనల వల్ల కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం బోరబండ ఏరియాలో ఉన్నాము. అయితే ఇక్కడ కూడా భూకంపం వచ్చింది. అలాగే పొద్దున ఉదయం 7:27 ఆ టైంలో కూడా భూకంపం వచ్చింది అని చెప్పేసి కూడా రెక్టర్ స్కేల్ పై నమోదని చెప్పేసి కూడా అధికారులు తెలియజేశారు. మరి ఇక్కడ నిజంగానే భూకంపం వచ్చిందా, ఆ టైంలో ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదని కూడా వాళ్ళ మాటలను తెలుసుకుందాం. ఇక్కడ మార్నింగ్ అంటే 7:30 టైంలో ఇక్కడ భూకంపం వచ్చిందంట, నిజమేనా? కాదమ్మా, నేను 5 గంటలకి లేస్తా, పొద్దున వాకింగ్ చేస్తా, మళ్ళీ టిఫిన్ చేస్తా. నాకు ఇప్పటిదాకా ఏం అనిపించలేదు. ఇప్పుడు మీరే చెప్తే నేను వింటున్నాను ఇక భూకంపం వచ్చిందని. అంటే మొత్తం న్యూస్ లో మొత్తం వస్తుందన్నమాట, భూకంపం వచ్చింది బోరబండ రేమత్ నగర్ ఏరియాలో అని చెప్పేసి అంటున్నారు. ఏంటో అమ్మా, అబద్ధం మాటలు. నేనంటే ఇక్కడే ఉన్నాను, నేను ఏం రాలేదు ఇప్పటిదాకా. భూకంపం ఏం రాదు, కనిపించలేదు ఇంకొక అసలు ఇప్పటిదాకా. పొద్దున 7:30 ఆ టైంకి కొంచెం కదిలినట్టు కూడా ఏమనిపించలేదా? ఏం లేదమ్మా, నేను ఇక్కడే ఉన్నా. రేమత్ నగర్లో వచ్చిన, వాకింగ్ చేసినప్పుడు బండి తీసుకొచ్చినా, నిలబడినా, ఇక్కడ వచ్చి మీరు పిలిస్తే మాట్లాడుతుంది. పొద్దున 5 గంటలకు లేస్తా నేను. నాకు ఏం అనిపించలేదు. ఇప్పుడు మీరు చెప్తే నాకు అది వస్తుంది. నాకు ఇంకా తెలియదు. ఇప్పుడు అసలు కాలేదు, అసలు ఏం కూడా కాలేదు. నా ఇల్లు బోడబండలా ఉంది, రాణా ప్రతాప్ నగర్లో. ఏం కనిపించలేదు నాకు. అక్కడ నుంచి మళ్ళీ బైక్ తీసుకొచ్చినా, అక్కడే వాకింగ్ చేస్తాను, అన్ని చేస్తాను. నాకు ఏం కనిపించదు. నా ముంగటి నుంచి ట్రైన్ పోతుంది, అన్నీ పోతుంది. ఏం కనిపించలేదు. ఇప్పుడు మీరు చెప్తే నాకు అది అనిపిస్తుంది భూకంపం వచ్చింది అని. అయితే అంటే ఒక 3 సెకండ్ల పాటే వచ్చింది పొద్దున 7:30 ఆ టైంలో అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా అసలుకి మన తెలంగాణలో వచ్చిందనేది అదనే తెలుసా? తెలంగాణ వచ్చిందంటే తుఫాన్లు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. ఎవరింటి కమ్జోర్ నుంచే పడిపోవచ్చు, అది కావచ్చు. కానీ ఇది భూకంపం, అది లాషన్ అంటే ఇట్లాంటి ఏం సంఘటనలు జరగలేదు, ఇప్పుడు దాకా జరగలేదు. ఇక్కడ ఏం రాలేదు భూకంపం గీకం. ఇక్కడ కనిపించలేదు ఎవరికి. కనిపిస్తే ఇక్కడ బండిలో ఉండేది అంతా ఇక్కడ కింద కింద అయిపోతుంది కదా. కాలేదు, అది కనిపించలేదు ఎవరేమో. ఏం జల కాలేదు, అసలు వచ్చినట్టు కూడా అనిపిస్తలేదా? అనిపించలేదు. అట్లా అనిపిస్తే మన అవుతుంది కదా, మనకి మంచికి మన వస్తువుకి మన ప్రాబ్లం అవుతుంది కదా. కాలేదు ఇంకా. అంటే ఇప్పుడు మీడియాలలో ఏమొస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ రేమత్ నగర్ లో అలాగే బోరబండలో భూకంపం వచ్చింది ఒక 3 సెకండ్ల పాటు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ వచ్చినేమో, లేకిన్ మనిషికి ఏం కాలేదు. ఎవరికి కనిపించలేదు, ఎవరికి తెలియలేదు. మీకు తెలుసా, పొద్దు నుంచి అనుకుంటున్నారా? ఎవరైనా విన్నారా? వినలేదు. ఫస్ట్ మీరే వచ్చి చెప్తున్నారు ఇక్కడ. పొద్దుగాల అట్లా అయితే ఇప్పటిదాకా మొత్తం రేమందలో గొడవ అదే వచ్చేది. మీకు తెలియదు అసలు ఈ విషయం? ఈ విషయం ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. వచ్చేస్తాం. మరి అప్పటి నుంచి ఏదైతే ఏది లేదు, భూకంపం గిట్ల ఏది కదలలేదు, మెదలలేదు, గమ్మున ఉక్కును. వార్తలలో మొత్తం వస్తుంది, మరి ఏం కదలలే కదా. అంటే ఈ రేమద్రాజు శివరస్తేనా ఇంకెక్కడైనా? అంటే ఇక్కడ రేమత్ నగర్ బోరబండ అక్కడ, అంటే ఈ రేమద్రాజు శివరస్త మీద అయితే ఏది లేదు, గమ్మున ఉక్కున్నది. అంత ఎక్కడక్కడ అంత సైలెంటే ఉన్నది. మీకు తెలుసా అసలు వచ్చిందని? అది అరారా అనాలే కదా. మరి ఏది లేదు, ఇంతవరకు తెలియదు. అంటే మా చిన్నప్పుడు వచ్చింది తెలుసు నాకు అది. అంటే ఇప్పుడు అయితే తెలియదు. మేము ఉదయం 7 గంటలు లేచాము, కిచెన్లోకి వెళ్ళాము. కిచెన్లో నాకేం సౌండ్ వినపడలేదు. వంట చేసుకున్నాం. కానీ టీవీలో చూస్తే భూకంపం అని చెప్తున్నారు. దాని మాకేం ప్రభావం ఏం లేదు, అసలుకేం కనిపించట్లా. టీవీలో చెప్పినంత మాత్రం ఇక్కడ లేదు, అది ఇబ్బంది అలా అసలు ఏం లేదు. మీకు తెలుసా అసలుకి భూకంపం వచ్చిందనేది? మేము ఇదివరకు ఒక 4-5 సంవత్సరాల కింద భూకంపం వచ్చింది. యాదగిరినగర్లో ఉన్నాము. అప్పుడు కొండల మీద గ్లాసులు సామాను కొంచెం టప్పటప్ప పడ్డాయి. మేము బయటకు పరిగెత్తాం, అది మాత్రం తెలుసు. ఇప్పుడు మాత్రం లేదు. ఇప్పుడు అసలు తెలియదు, అసలు ఏం కదిలాడలేదు. కిచెన్ లో ఉండగానే ఏం కదిలాడలేదు. వస్తువులే. ఇక్కడ బోరబండలు అక్కడ సైడ్ అంటే మీ బంధువులు ఎవరైనా చెప్పారా ఇట్లా ఉందని? లేదండి, లేదు. బోరబండ కూడా లేదు, ఏం చెప్పలా. జూబ్లీస్ అంటున్నారు కానీ మన ఈ ఏరియాకి తెలియదు. న్యూస్ లో వేస్తాం, చూస్తాం అంతే, అంతవరకు అంటే లేదు. భూకంపం వచ్చిందంట కదా మీ దగ్గర, మీకు ఏమైనా ప్రభావం చూపించిందా? నాకు ఏం తెలియదు. నేను 8 గంటలకు లేచిన, నాకు ఏం తెలియదు. ఇప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు మేము వచ్చి ఇట్లా అడుగుతున్నప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడే 5 నిమిషాలు ముంగడ ఇప్పుడే తెలిసింది. మార్నింగ్ నుంచి మీకు ఏం తెలియదు అంతే. అంటే ఎవరైనా చెప్తుంటే, ఎవరైనా మాట్లాడుకుంటే విన్నారా? అదే విన్నాను, నేనే తెలిసింది. వాడు వచ్చి చెప్తే నాకు తెలియదు అని చెప్పినాను నేను. అదే వచ్చింది అని చెప్పిండు. రేమత్ నగర్ ఏం రాలేదు రేమత్ నగర్ అంతే. చూసారు కదా, ఇప్పటి వరకు మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే రేమత్ నగర్ అలాగే బోరబండ ఏరియాలో కూడా భూమి కంపించింది ఒక 3 సెకండ్ల పాటు అని చెప్పేసి కూడా మనకి వార్తలు వచ్చాయి. మరి ఇక్కడ ప్రజల్ని అడిగి తెలుసుకుంటే అలాంటి పరిస్థితులు ఏమీ లేవు, అలాంటి ప్రభావం కూడా ఇక్కడ ఏది లేదు. మేము మార్నింగ్ 5 గంటల నుంచే లేచి మా పనులు మేము చేసుకుంటున్నాము, కానీ అలాంటిది మేము ఇప్పటివరకు ఫేస్ చేయలేదని చెప్పేసి కూడా చెబుతున్నారు. కెమెరా పర్సన్ మహేష్ తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.